అది ఎందుకు అక్కడే 15వ చేస్తారు తారీఖు. గురుగారు? ఆ! ఎందుకు అక్కడ అంటే మనం గతంలో కూడా వీడియో చేసినాం. అవును. హ్మ్. చేశారు. అవును. అది గోకర్ణ క్షేత్రము మనకు గోవు యొక్క చెవుల రూపకంగా గాని, ఉద్భవించినటువంటి విధంగా గాని, సాక్షాత్తు అక్కడ రావణుడు, రావణాసురుడు మన ఆత్మలింగాన్ని తీసుకువెళ్ళేటువంటి పరిస్థితి. అక్కడ మనకు ఉండేటువంటి ఒక పవర్ అలాంటిది. అక్కడ చేసుకుంటే ఫలితం బాగా ఉంటుంది. కొందరు త్రయంబకేశ్వర్‌లో కూడా చేసుకుంటారు. అవును. సో, అక్కడ కూడా చేసుకునేటువంటి వారున్నారు. అవును. సో, నాకేంది అంటే నాకక్కడ గుడ్ రిజల్ట్ కనబడింది. చాలా మందికి చేయిస్తే మాకు ఈ పనయింది. ఉద్యోగం వచ్చింది. రైట్. రైట్. మాకు ఈ విధంగా ఈ పనులయ్యాయి గురువుగారు. నాకు మొన్న కూడా రీసెంట్‌గా ఒక అమ్మాయికి వివాహానికి సంబంధించింది చేయిస్తే టక్‌మని కుదిరింది. హ్మ్. అదేందో ఇప్పుడు ఫిబ్రవరిలో పెళ్లి. ఆ! ఆ! డిసెంబర్‌లో చేశాము. వివాహం సెట్ అయింది. ఏదో దేవాలయంలో పెళ్లి చూపులు కూడా అయ్యాయి. వాళ్ళది పాలకొల్లు. అచ్చా! చేయించడం వాళ్ళకి అద్భుతంగా ముందుకెళ్ళింది. రైట్. సంక్రాంతి రోజు ఎందుకు చేస్తున్నారు ఈ నారాయణ నాగబలి? మామూలుగా అమావాస్యకి చేస్తారు సూర్యుడు గదా! మనకు, మనకు ఇక్కడ శాస్త్రంలో ఏం చెప్పబడుతుంది అంటే, సంక్రాంతి పండుగ రోజు పితృదేవతలను స్మరించుకోండి అని చెప్పబడుతుంది. ఓహో! సంక్రాంతి పండుగ అనేటువంటిది మనకు ఉత్తరాయణంలో మొట్టమొదటగా వచ్చేటువంటి యొక్క జనవరి నెలలో ఫెస్టివల్ ఏమిటి అంటే సంక్రాంతి. అవును. ఈ సంక్రాంతి రోజు నాడు సూర్యుడు మకరంలోకి ప్రవేశించేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక ఓకే. సూర్యుడు అంటేనే పితృదేవతలకు సంబంధించి. కనుక శని కూడా శనికి సంబంధించినటువంటి జాతకంలో కొంత ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని జరిగేటువంటి పీరియడ్‌లోనే ఇంట్లో తండ్రి గాని, తల్లి గాని మరణించేటువంటి పరిస్థితి ఉంటుంది అధికంగా. ఆ! సో, సూర్యుడు మన శని ఇంట్లోకి సూర్యుడు ప్రవేశిస్తున్నాడు. కనుక ఎవరి జాతకరీత్యా అయినా కూడా శని, సూర్యులు కలిసి ఉన్నా, సూర్య శనులు కలిసి ఉన్నా కూడా పరస్పరం చూసుకున్నా కూడా విపరీతమైనటువంటి పితృదోషం ఏర్పడుతుంది. ధన భావము అంటే రెండవ కారకంలో అంటే రెండవది ఏమిటి అంటే జాతకరీత్యా ధనం. సో, ధనానికి సంబంధించి సూర్యుడు, శని ఇద్దరూ కలిసి ఉండేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. ఓకే. ఉంటే టాప్ పొజిషన్‌లో డబ్బు మొత్తము సూర్యునిలో శని గాని, శనిలో సూర్యుడు గాని వచ్చినట్టయితే డబ్బు మొత్తము హరించుకొని పోతాడు. ఓకే. సో, ఇదొక అద్భుతమైనటువంటి కాంబినేషన్ గనుక ఈరోజు చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. మనమే అని కాదు, హ్మ్. అచటకు రాలేని వారు కూడా మీ ఇంట్లో పితృదేవతలకు సంబంధించినటువంటి ఆ ఫోటోలను తీసి శుభ్రపరిచి వారికి చక్కగా దీపారాధన చేసుకొని పూలమాలను వేసి వారికి నచ్చినటువంటి ఆహార పదార్థాలను చేసి ఆ ఫోటోల ముందు పెట్టి ఈ రోజు నాడు గుమ్మడికాయ దానం కూడా ఇస్తారు పితృదేవతలకై మకర సంక్రాంతి రోజు నాడు. సో, సంక్రాంతి పండుగ రోజు తప్పకుండా మీ మరణించినటువంటి వారి యొక్క పేర్లను చెప్పుకొని సాహిత్య దానాన్ని ఇవ్వడం ద్వారా ఆత్మ సంతోషిస్తుంది. ఓకే. ఓకే. ఇంకోటి గురుగారు అంటే పెళ్లిళ్ళు కాకపోవడం, సంతానం కాకపోవడం కూడా కారణమా ఈ పితృదోషాలు? ఇప్పుడు మనము ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటే ముందుగా ఫ్లైట్ రిజిస్ట్రేషన్ కానీ, మన రిజర్వేషన్ కానీ, ట్రైన్‌లో అయితే ట్రైన్ రిజర్వేషన్ కానీ, బస్సులో అయితే బస్సు రిజర్వేషన్ కానీ చేసుకొని వెళ్తాం. అట్లనే ఒక మనిషి మరణించిన తర్వాత పైన రిజర్వేషన్ ఉండాలి సీటు. అంటే ఎట్లా మరణం జరిగిన తర్వాత మోక్షం అనేటువంటిది లభించాలి ఆ యొక్క ప్రేతకు. ఒకవేళ ఆ యొక్క ప్రేతకు మోక్ష మార్గము లేని పక్షంలో మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది మన ఇంట్లో. ఓకే. ఓకే. వివాహాలు జరగక, సంతానం గాక, ఒకవేళ సంతానమైనా ఆడ సంతానం అధికంగా ఉంటుంది, మగ సంతానం ఉండదు. ఉంటే మగ సంతానము తరచూ ఆ పిల్లలకి యాక్సిడెంట్స్ జరగడము, ఆ పిల్లడు ఆస్తిని లైక్ ఖర్చు పెట్టేయడము, విపరీతమైనటువంటి అప్పులు చేసేయడం కావచ్చును. అదేవిధంగా ఎవరైనా స్త్రీని అంటే లైక్ మనకు అదేమంటారు కులాంతర వివాహాలు చేసుకునే పరిస్థితి ఉంటుంది. ఓకే. కులాంతర వివాహాల వైపు మొగ్గు చూపుతూ ఉంటారు. ఓకే. సో, ఇప్పుడు మరి సంక్రాంతి చాలా దగ్గర ఉంది. నారాయణ నాగబలి పూజకి అర్జెంటుగా మేము రిజిస్టర్ చేసుకోవాలంటే ఏం చేయాలి గురుగారు? తప్పకుండా కింద కనబడేటువంటి నెంబర్ను మీరు ఫాలో కండి. వారు చెప్పేటువంటి ఇన్స్ట్రక్షన్స్లో రిపీట్ వారు చెప్పేటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఫాలో కండి. తప్పకుండా నాకు నెంబర్ వస్తుంది. నా పర్సనల్ నెంబరు మీకు వస్తుంది. వచ్చిన తర్వాత నేను మీకు కాంటాక్ట్ అవుతాను. చక్కగా అక్కడ వీడియో కాల్లో నేను మీకు చూపించడం జరుగుతుంది. ఓకే. ఓకే. సో, విదేశాల్లో ఉండే వాళ్ళకి ప్రత్యేకంగా ఎలా చేస్తారంటే వాళ్ళ కోసం ఏం చేస్తున్నారు? విదేశాల్లో ఉండేటువంటి వారి కోసము డైరెక్ట్గా మనము
కాల్ చేయడం జరుగుతుంది. ఒక్కొక్కరికి సుమారుగా ఒక 1.5 అవరు వీడియో కాల్‌లో వారికి లైక్ ఆ యొక్క సంకల్పము, అదేవిధంగా అక్కడ చేసేటువంటి పూజా కార్యక్రమాలన్నీ కూడా మనం వారికి వీడియో కాల్‌లోనే చూయించేటువంటి పరిస్థితి ఉంటుంది. ఓకే. వారు కూడా సంకల్పం చేసుకుంటారు, అక్కడ ఆచమనం చేసుకొని కూర్చుంటారు తప్పకుండా. సో, అటు పిమ్మట మనం ఆ గంటన్నర ప్రోగ్రామ్ అనేటువంటిది ఉంటుంది. ఓకే. ఈ మన ముందు చెప్పారు కదా 1 తారీఖు వాళ్ళు, 8 తారీఖు వాళ్ళు కొంచెం పెళ్ళిళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండాలని. వాళ్ళు కూడా రావచ్చా ఇక్కడికి? తప్పకుండా అంటే చేసుకోవచ్చు. వాళ్ళు వస్తే గనుక వాళ్ళకేమైనా ప్రయోజనం ఉంటుందా? ఏది ఏమైనా 2026లో మాత్రము 8వ తారీఖు జన్మించినటువంటి వారు, 17వ తారీఖు జన్మించినటువంటి వారు మాత్రం జాగ్రత్తగా ఉండండి. వివాహం చేసుకునేటువంటి క్రమంలో 1కి 10 సార్లు చూసుకొని ముందుకు వెళ్ళండి. అదే. ఎందుకంటే మీ లైఫ్ టైం ముచ్చట ఇది. ఓకే. ఓకే. లైఫ్ లాంగ్ ముచ్చట. రైట్. 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 థ్యాంక్ యూ గురుగారు. మా ప్రేక్షకులకి సంక్రాంతికి ఏమన్నా స్పెషల్‌గా మీ ఆశీర్వచనాలు? తప్పకుండా. ఓం అగ్నిర్వజుర్భవ ఆదిత్య ఇవ తేజో భవ విష్ణురివ శ్రీమాన్ భవ బ్రహ్మ ఆయురాయుర్భవ ఇమే శ్రియే పద్మహస్తే సుగంధేర్వక్షస్థలే పుణ్యసు జాయమానే ప్రమోదమానేరభిమన్యమానైః పుత్రైః పౌత్రైః శత సంవత్సరం దీర్ఘమాయుః శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియే ఆయుష్యేవేంద్రియే ప్రతితిష్టతి. థ్యాంక్ యూ గురుగారు. థ్యాంక్ యూ సో మచ్. మహాదేవ సో అందరికీ ప్రేక్షకులారా అందరికీ ఎల్లవేళలా అమ్మవారు సదా రక్షించుగాక అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ గురుగారు. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.